వెల్కమ్ టు నవ్య. మనం రోజువారీగా వాడే వస్తువుల్లో కొబ్బరికాయలు ఒకటి. ఆ కొబ్బరికాయలు వాడిన తర్వాత కొబ్బరి చిప్పలను అయితే మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఆ కొబ్బరి చిప్పలు వేస్ట్ చేయకుండా దాంతో తయారు చేసిన వస్తువులు ఇప్పుడు మనం చూద్దాం. కొబ్బరి చిప్పతో చేసిన గరిట. దీన్ని చాలా నీట్గా, ఇప్పుడు కొబ్బరి చిప్ప హాఫ్ చేసిన తర్వాత దాన్ని చాలా నీట్గా వీళ్ళు షేప్ చేసి చాలా స్మూత్గా, మనకి రఫ్గా ఉంటుంది కదా, రఫ్గా లేకుండా చాలా స్మూత్గా చేసి దానికి ఒక స్టిక్ అయితే యాడ్ చేశారు. దీన్ని మనం మంచిగా సూప్స్ యూజ్ చేయడానికి, మళ్ళీ ఇంకా ఇంట్లో మనం సాంబార్ చేసుకుంటాం కదా, సాంబార్కి అలాంటి వాటికి యూజ్ చేయొచ్చు. స్పూన్స్లోనే ఇంకొకటి, మనం ఆయిల్తో చేసిన పకోడీలు కానీ ఏమైనా తీయడానికి యూజ్ చేస్తుంటాం కదా, జల్లెడ గంట. అట్లా జల్లెడ గంట కూడా చేశారు. స్పూన్స్ ఇంతకుముందు కూడా మనం చాలా చూసి ఉంటాం, కానీ జల్లెడ గంటతో కూడా కొబ్బరి చిప్పతో జల్లెడ గంట చేశారు. ఇది చూసారు కదండి, మనం కొబ్బరి చిప్పతో చూసాం ఇందాక. ఇది కొబ్బరి బొండ, చిన్న కొబ్బరి బొండ వేస్ట్ చేయకుండా. మనకి కొబ్బరి బొండాలు రాలిపోతుంటాయి, ఒక్కొక్కసారి గాలి వచ్చినప్పుడు అట్లా వచ్చినప్పుడు రాలిపోతుంటాయి కదా, అలా రాలిపోయినవి ఇవి చిన్న చిన్నవి. వీటిని మనం నార్మల్గా అయితే యూజ్ చేయం కూడా, అంటే తినడానికి కూడా యూజ్ చేయం కదా. దాన్ని ఎండబెట్టి దాంతో చేశారు. కింద ఒక చెక్క ఇచ్చి దానిపైన చేసేసి దీన్ని ఒక పెన్ స్టాండ్ లాగా, హోల్డర్, పెన్స్ కానీ లేకపోతే ఇంట్లో స్పూన్స్ కానీ పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఇది చూసారు కదా, దీన్ని మంచిగా కొబ్బరి చిప్పతోనే చేసేసి బౌల్స్ చూస్తాం కదా మనం, ఇలా బౌల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బౌల్ లాగానే మంచి ఫినిషింగ్ ఇచ్చారు. బయట మొత్తం పాలిష్ చేశారు. ఇందులో ఒక దియా పెట్టారనమాట. ఈ దియా పెట్టడం వల్ల దీన్ని మనం దియాస్ని నార్మల్గా యూజ్ చేసినప్పుడు కింద ఆయిల్ పోతుంటుంది కదా, ఆయిల్ పోకుండా వీళ్ళు ఈ షెల్ని యూజ్ చేశారు. అండ్ స్టైలిష్గా ఉంటుంది. దియాస్ పెట్టినప్పుడు హాల్లో కానీ ఇంట్లో ఎక్కడైనా బెడ్రూమ్లో పెట్టుకున్నా మంచిగా కనిపిస్తుంది లుక్ వైజ్. అండ్ మనం దేవుని రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది చూసారు కదా, మామూలుగా కొబ్బరి చిప్పతో ఒక షెల్ చేయడమే చాలా కష్టం. దాన్ని మంచి షేప్ చేసి, దాన్ని మంచి స్మూత్ చేసి, దానికి పాలిష్ చేసి ఇలా చేయడమే కష్టం. అంటే దీని లోపల వీరు మంచి పెయింటింగ్ చేశారు. దీన్ని మనం షో పీస్ లాగా పెట్టుకోవచ్చు. దీనికి కూడా ఒక స్టాండ్ ఇచ్చారు, ఇలా షో పీస్ లాగా పెట్టుకోవచ్చు. లేకపోతే దీంట్లో ఏమైనా మనం చాక్లెట్స్ కానీ అలా పెట్టి మన హాల్లో పెట్టుకోవచ్చు. దీని కలరింగ్ చూసారు ఎంత నీట్గా ఉంది. బిల్డింగ్ కలర్ బాగుంది. బిల్డింగ్ కూడా మంచిగా డిజైన్ చేశారు. లోపల డిజైనింగ్ కూడా ఒక బిల్డింగ్ డిజైన్ చేశారు, బాగుంది. ఇది చూసారు కదా, కింద స్టాండ్ ఇచ్చారు దీనికి. ఈ షెల్కి అయితే కింద మంచిగా, ఇంతకుముందు ఇచ్చిన స్టాండ్స్ వేరు, ప్లేట్ లా ఇచ్చారు, సాసర్ లాగా. దీనికేమో ఇలా మంచిగా ఏమంటే ఇన్విజిబుల్గా ఇచ్చారు. ఇది కింద పడకుండా అయితే మంచిగా ఇచ్చారు. దీంట్లో మనం చాక్లెట్స్ పెట్టుకోవచ్చు. ఇంట్లో ఏమైనా చిన్న చిన్న థింగ్స్ ఉంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అవి కూడా పెట్టవచ్చు. డెకరేటివ్గా కూడా యూజ్ చేయొచ్చు. మనకి పర్ఫ్యూమ్స్కి సెంటెడ్ ఫ్లవర్స్ ఉంటాయి, ఆ ఫ్లవర్స్ కూడా పెట్టవచ్చు. నీట్గా కనిపిస్తుంది. మనకు ఆ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఇన్విజిబుల్వి ఎక్కువ చూస్తుంటాం కదా, దీంట్లో పెట్టినా కూడా మనకు లుక్ బాగుంటుంది. మంచి లుక్ వైజ్ మంచిగా అనిపిస్తుంది హాల్లో చూడడానికి. అండ్ క్యాండీస్ పెట్టుకోవచ్చు. అగరబత్తి స్టాండ్, మనం అగరబత్తీస్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా కింద పోతుందేమో అగరబత్తి అని చెప్పి మనం కింద ఒక పేపర్ యూజ్ చేయడం అలాంటివి చేస్తుంటాం కదా, అలా కాకుండా వీళ్ళు ఈ చిప్పలో ఇచ్చేసరికి అగరబత్తి నుంచి వచ్చింది పడ్డా కూడా దీనిలో పడుతుంది అనమాట. ఈ షెల్ని కూడా మంచిగా డిజైన్ చేశారు, చాలా బాగా కనిపిస్తుంది. వుడెన్ది కాబట్టి మనం ఏమంటారు దేవుని రూమ్లో కానీ లేకపోతే హాల్లో అట్లా పెట్టుకున్నప్పుడు వుడ్ది క్లాసీగా కనిపిస్తుంటుంది. చూసారు కదండి, మనం ఇప్పటివరకు అయితే డెకరేటివ్ ఐటమ్స్ చూసాము, అలాగే కిచెన్లో యూజ్ చేసే థింగ్స్ చూసాము కోకోనట్తోని. ఇక్కడ మాత్రం కోకోనట్ షెల్తోని ఒక నెక్లెస్. ఇది మనకి వెస్ట్రన్ వేస్ మీదకి వేసుకున్న బాగుంటుంది. చిన్న పిల్లలు కానీ లేకపోతే కాలేజ్ గర్ల్స్ కానీ వెస్ట్రన్ వేర్ మీదకి వేసుకున్న బాగుంటుంది. మళ్ళీ కుర్తీస్ మీదకి వేసుకున్న చాలా నీట్గా కనిపిస్తుంది, క్లాసీగా ఉంటుంది, అలాగే యూనిక్గా కూడా ఉంటుంది. ఇలాంటివి ప్రతి ఒక్కరు యూజ్ చేయరు కదా. అండ్ ఇక్కడ ఆల్ఫాబెట్స్తో కలర్ఫుల్గా ఆల్ఫాబెట్స్తో ఇచ్చారు. బ్లాక్ థ్రెడ్కి కలర్తో ఆల్ఫాబెట్స్తో ఇచ్చి దాని కింద మంచి లీవ్స్ లాగా షేప్ చేశారు కోకోనట్ని. ఇది చూసారు కదా, ఫుల్ షెల్ ఉంది, జస్ట్ కింద మాత్రమే కొంచెం ఓపెన్ ఉంది. దీనికి పైన డిజైన్ ఇచ్చారు. మొత్తం పాలిషింగ్ అయిపోయాక పైన కలరింగ్ ఇచ్చినాక పైన డిజైన్ కూడా ఇచ్చారు. అలాగే లోపల లైట్ ఇవ్వడం వల్ల కలరింగ్ మంచిగా కనిపిస్తుంది. బెడ్ లైట్ లాగా యూజ్ చేయొచ్చు. మనం ఎంట్రీలో కూడా లైట్గా యూజ్ చేయొచ్చు, షో పీస్ లాగా యూజ్ చేయొచ్చు. నైట్ టైమ్స్ ఆన్ చేస్తే ఇంటికి ఒక మంచి లుక్ వస్తుంది. ఇవి చూసారు కదా, బ్యాంగిల్స్. కోకోనట్తోని మనం కోకోనట్ మామూలుగా కట్ చేయడానికే చాలా అది కలర్ డిఫరెంట్గా షేప్లో కట్ అవుతుంటుంది, పగులుతుంటుంది. అలాంటిది వీళ్ళు దీంతో
ఇంత మంచిగా నీట్గా ఒక బ్యాంగిల్ అయితే క్రియేట్ చేశారు. ఈ బ్యాంగిల్ మనం వన్ సైడ్ వేసుకొని ఇంకొక సైడ్ వాచ్ పెట్టుకుంటే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ బ్యాంగిల్ కూడా ఏదో నార్మల్గా కోకోనట్తో సింపుల్గా చేసినట్టుగా లేదు. దగ్గరకు వచ్చి చూస్తే మాత్రం తెలుస్తుంది ఇది కోకోనట్తో చేశారని. దూరం నుంచి చూస్తే అలా అనిపించేది. చాలా స్టైలిష్గా ఉంది. మనం ప్లెయిన్గా వేసుకుంటే అంత బాగోదు కాబట్టి పైన డిజైనింగ్ ఇచ్చి మంచిగా షార్ప్ చేశారు. బాగుంది చూడడానికి. ఇది చూసారు కదండి, కీ చైన్ హోల్డర్ హాఫ్ షెల్తో చేశారు. అండ్ పైన మంచిగా పెయింటింగ్ చేశారు. గోవా నుంచి కాబట్టి గోవాకి రిప్రజెంట్ చేస్తూ మంచిగా పెయింట్ చేసి గోవా అని కూడా రాశారు. అండ్ మనకి గోవా అంటే ఏంటి, ఎక్కువగా గుర్తొచ్చేది బీచెస్ గుర్తొస్తాయి కాబట్టి బీచ్ కలరింగ్ అండ్ బ్లూ కలర్లో ఇచ్చి, ఆ బీచ్ అనగానే మనకి ఫిషెస్ గుర్తొస్తాయి. సో ఫిషెస్ అమ్ముతూ ఒక లేడీ కూర్చున్నట్టుగా ఇచ్చారు. అండ్ కీ చైన్స్ మనం హోల్డ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం వుడ్తో ప్లెయిన్గా ఉన్నాయి చూస్తుంటాం కదా, ఇది పెట్టుకుంటే మనకు వాల్కి కూడా మంచి లుక్ వస్తుంది. వాల్ హ్యాంగింగ్ లాగా యూజ్ అవుతుంది. అలాగే కీ చైన్ పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. మనం నార్మల్గా క్లాత్వి అలా వాడుతుంటాం కదా హ్యాండ్ బ్యాగ్స్. ఇది చూడండి కొబ్బరి చిప్పలతోనే హ్యాండ్ బ్యాగ్. చాలా చిన్నగా ఉంది, క్యూట్గా ఉంది. మనం ఎప్పుడైనా రెగ్యులర్గా పెద్ద బ్యాగ్స్ యూజ్ చేయం కదా, చిన్న చిన్న ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కీ చైన్స్ కానీ అలా చిన్న థింగ్స్ వేసుకోవడానికి యూజ్ చేయడానికి బాగుంది. అండ్ ఏ డ్రెస్ మీదకైనా మంచి కనిపిస్తుంది, స్టైలిష్గా కూడా ఉంది. దీనికి ఒక జిప్ ఇచ్చారు వీళ్ళు, ఇలా 2 షెల్స్తోని తీసి ఒక జిప్ అయితే ఇచ్చారు. ఇలా పిల్లలు కూడా ఇష్టపడతారు. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది, స్మూత్గా లైట్ వెయిట్గా బాగుంది. ఈ బ్యాగ్ ఇలా ప్రిపేర్ చేస్తున్నారు, చూపిస్తాను చూడండి. ఇది హాఫ్లో ఉంది, సేమ్ బ్యాగ్ ఇది హాఫ్లో ఉంది. చిన్న కొబ్బరి బొండాలు గాలి వచ్చినప్పుడు అలా ఉన్నప్పుడు రాలిపోతుంటాయి కదా, రాలిపోయి వేస్ట్ అయిపోతుంటాయి. వాటి మనకి ఏం చేయాలో తెలియదు. కానీ వీళ్ళు మాత్రం దాన్ని కూడా మంచిగా యూజ్ చేసి ఒక ఔల్ షేప్ లాగా చేసేసి దీనికి ఫుల్ పెయింట్ చేశారు. ఈ పెయింట్ చేయడం వల్ల ఇది ఇంకా ఇంతే ఉంటుంది, ఇది ఇంకా ఎండిపోయి ఆరిపోదు అనమాట. సో దీన్ని మనం షో పీస్ లాగా యూజ్ చేయొచ్చు. దీనికి కింద ఇంకొక చిప్ ఇచ్చి కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవడానికి, మనం ఇంట్లో ఫిక్స్ చేసుకోవడానికి స్టాండ్ లాగా ఇచ్చారు. చూసారు కదండి, మంచి కోకోనట్ షెల్స్తో చేసిన హ్యాండ్మేడ్ థింగ్స్, స్పూన్స్, ఇంకా అలాగే షో పీసెస్. నెక్స్ట్ సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.